ఒకనాడు ఒక తోటమాలి తన యొద్ద ఉన్నటువంటి 2 కుండలను తీసుకొని బావిలోనికి వెళ్ళి నీరు చేదుకొని తిరిగి వస్తా ఉన్నాడు. అయితే దాంట్లో ఒక కుండ పగిలిన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి నీరన్నీ కూడా ఒలికి పడతా ఉన్నది. ఈ తోటమాలి ఇంటికి చేరినాడు. ఆ 2 కుండలను ఒక చోట దించినాడు. అయితే ఈ 2 కుండలను ఒక దగ్గర పెట్టగా ఈ పగిలిన కుండ ఈ రీతిగా ఆలోచన చేస్తా ఉంది. అయ్యో, నా యజమానుడు నన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ నేను పగిలిన స్థితిలో ఉన్నాను, నేను చెడిపోయిన స్థితిలో ఉన్నాను, తన కొరకు నేను నీరుని దాచలేకపోతున్నాను, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నానని చాలా దుఃఖపడతా ఉన్నది. ఈ స్థితిని చూసినటువంటి యజమానుడు ఆ కొండ యుద్ధకు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కొండ అంటది, యజమానుడా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తా ఉన్నావు, కానీ తగినటువంటి మేలు నేను నీకు చేయలేకపోతున్నాను, నీరు నేను ఆపలేకపోతున్నాను, ఎందుకంటే నేను పగిలిపోయిన స్థితిలో, నేను ఓడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో ఉన్నాను అని చాలా దుఃఖపడతా ఉన్నది. వెంటనే ఆ యజమానుడు ఆ కొండ వైపు చూస్తూ ఈ